ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దుఃఖమునకు నిట్టూర్పునకు కారణమైన బబులోను చెర నుండి తన ప్రజలను దేవుడు విడిపించి వారిని సియోనుకు నడిపించి వారి దుఃఖమంతటిని తొలగిస్తానని ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నేడు నీవు ఎన్నో కారణాలను బట్టి దుఃఖమును నిట్టూర్పును విడుస్తున్నావా? అయితే ఒక్కసారి నీ పరిస్థితి అంతటిని దేవునికి ప్రార్థనా రూపముగా నీవు తెలియజేసినట్లయితే ప్రేమామయుడైన తండ్రి తన స్వహస్తాలతో నీ కన్నీటిని తుడిచివేస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నీ దుఃఖ కారణాలను నీ నుండి శాశ్వతముగా తొలగించి నీకు ఆనందము సంతోషము కలగజేస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దుఃఖమును నిట్టూర్పును నీ జీవితం నుంచి తొలగిపోవాలంటే మొదటిగా నీవేమి చేయాలని ఆలోచిస్తే మొదటిగా మనం ఆలోచించినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించాలి. నీవెప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుడు నీ జీవితంలో ఉన్న దుఃఖమును నిట్టూర్పును విడిచిపోవునట్లుగా ఆజ్ఞాపిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. హన్న తన జీవితంలో కలిగిన దుఃఖమును బట్టి నిట్టూర్పును బట్టి ఆ వేదనను బట్టి మనుష్యులను ఆశ్రయించలేదు, కానీ దేవునిని ఆశ్రయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే తనను దేవుని ఆశ్రయించిందో అప్పుడు తన జీవితంలో ఉన్న వేదనను దుఃఖమును దేవుడు కొట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీవు దేవుని మందిరమును ఆశ్రయించాలి. నా ప్రియ సహోదరులారా, హన్న ఏ విధముగా అయితే తనలో ఉన్న వేదనను బట్టి ఆ యొక్క లోటును బట్టి ఆ యొక్క దుఃఖమును బట్టి దేవుని మందిరాన్ని ఆశ్రయించిందో నీవు కూడా దేవుని మందిరాన్ని ఆశ్రయించాలి. తను ఏ విధంగా దేవుని మందిరాన్ని ఆశ్రయించిందో మనం చూసినట్లయితే ఏడుస్తూ బహుగా ఏడ్చుచు దేవుని మందిరాన్ని ఆశ్రయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ఆమె ఆశ్రయించిందంట. నా ప్రియ సహోదరులారా, మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థన చేస్తూ ఆమె దేవుణ్ణి ఆశ్రయించిందంట. ఇది నాన్న నీవు కూడా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానాన్ని నీవు ఆశ్రయించినట్లయితే కనుక దేవుడు నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని నిట్టూర్పును కొట్టివేస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అన్న ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నది. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి నేను క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియను. వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, ఆమె తన పెదవులు కదిలించట్లేదంట, పెదవులతో ఆమె ప్రార్థన చేయట్లేదంట, కానీ తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించినట్లుగా ఈ యొక్క వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, ఇది నీ జీవితంలో ఉన్న దుఃఖము, నిట్టూర్పు, శ్రమ, వేదన, బాధ తొలగిపోవాలంటే గనక నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన మందిరాన్ని నీవు ఆశ్రయించాలి. ఆయనకు నీవు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీవు నీ యొక్క మనస్సును నీవు దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తావో, ఆయన పాదాల చింత కుమ్మరిస్తావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్న దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవనట్లు ఆజ్ఞాపిస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమామయుడైన తండ్రి తన స్వహస్తాలతో నీ కన్నీటిని తుడిచి నీ దుఃఖానికి కారణమైన ప్రతి ఒక్క కారణాన్ని కూడా శాశ్వత
శాశ్వతముగా నీ నుంచి తొలగించి నీకు ఆనందమును సంతోషమును కలుగజేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి జీవితాన్ని నీవు కలిగి ఉండలాగన పరిశుద్ధాత్మ దేవుడు తన కృపని నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయా ఈ దినాన్న తండ్రి నీ దుఃఖమును నిట్టూర్పును అయా కొట్టివేస్తానని యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. అయా ఆ దుఃఖాన్ని నిట్టూర్పును మేము తండ్రి మా నుంచి తొలగించుకోవాలంటే నీ సన్నిధానాన్ని ఆశ్రయించాలని, నిన్ను ఆశ్రయించాలని, నీకు ప్రార్థన చేయాలని యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు. అయా నిన్ను ఆశ్రయించే వారంగా మేము ఉండినట్లుగా నీ కృపను మాకు తోడుగా ఉంచమని చిన్ని ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.